ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతివైన దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ కృప మాకు దయచేసి మీ కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని భద్రపరిచారు, కంటి నిండా నిద్రను దయచేశారు. ఎస్ లార్డ్, ఈ రోజున మరొక నూతనమైన దినంలోకి మాకు ప్రవేశాన్ని దయచేసినందుకు కృతజ్ఞతలు. ఈ రోజున మేము సజీవులంగా ఉన్నామంటే నాయనా, అదేదో మా బలం కాదయ్యా, మా శక్తి కాదు, మా జ్ఞానం ఏమాత్రము కాదు తండ్రి. కేవలం మీరు మమ్మల్ని కాపాడి రక్షించి మీ కృపను కుమ్మరించారు గనుకే మేము ఈరోజు సజీవులంగా ఉన్నాము అని జ్ఞాపకం ఉంచుకొని, అయ్యా మీకు లోబడి మీ వాక్యానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ జీవించే అవకాశం మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అని కీర్తనల గ్రంథము 62వ కీర్తన 8వ వచనం ద్వారా తండ్రి ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. అవునయ్యా, నీ పైన మేము ఎల్లప్పుడూ నమ్మకం ఉంచాలి తండ్రి. అయ్యా, పరిస్థితులు ఎలా ఉన్నా, మా స్థితిగతులు ఎలా ఉన్నా, ఈ లోక పరిస్థితులు తండ్రి మాకు అనుకూలముగాను వ్యతిరేకముగాను ఎలా ఉండినప్పటికీ ఎల్లప్పుడూ తండ్రి మీ పైన నమ్మకం ఉంచే హృదయం మాకు దయచేయండి. అయ్యా, అవునయ్యా, మీరు ఏ పరిస్థితుల్లోనైనా రక్షించగలిగిన దేవుడవు, కాపాడగలిగిన దేవుడవు, భద్రపరిచి స్థిరపరిచి అభివృద్ధి చేయగలిగిన దేవుడు అని నమ్మకం ఉంచే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. అయా, వారందరినీ దీవించండి. అయా, బిడ్డలు ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో, ఎన్నో కోరికలతో ఈ రోజును వారు ప్రారంభించబోతుండగా అయా మీ చిత్తములో వాటన్నిటినీ కూడా నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, పనులన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. చేస్తున్న ఉద్యోగములలో, చేస్తున్న వ్యాపారములలో, చేస్తున్న పరిచర్యలలో ప్రతి బిడ్డకు నూరంతల ప్రతిఫలమును దయచేయండి. అయా, వారి పనులను ఎవరూ అడ్డగించకుండా, ఆటంకపరచకుండా, ఎక్కడ కూడా వారు ఆగిపోకుండా అయా ప్రతి విషయంలో అభివృద్ధి చెందే సహాయమును అనుగ్రహించండి. కావలసిన జ్ఞానముతోనూ, బలముతోనూ, శక్తితోనూ, వివేచనతోనూ వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఏ పనులైతే ఆగిపోయాయని బిడ్డలు బాధపడుతున్నారో అవన్నీ కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయం అనుగ్రహించండి. అదే రీతిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణాలను దీవించండి. వారి యొక్క వాహనాలను, వారు వెళ్తున్న మార్గాలను మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొనండి. దేవదూతల కంచె దయచేయండి. ఏ అపాయము, ఏ ప్రమాదము వారికి రాకుండా, సంభవించకుండా వారిని మీ కృపలో భద్రపరుచుకోమని, సురక్షితముగా వారి వారి గమ్యస్థానాలకు అయ్యా మీరే చేర్చమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్ విషయంలో సహాయం దయచేయండి నాయన. ఆపరేషన్స్ లో తండ్రి ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవ్వే కృప దయచేయండి. అయా, డెలివరీస్ లో కూడా సహాయం అనుగ్రహించి నార్మల్ డెలివరీ అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున ఎవరైతే గృహములలో ఒంటరిగా ఉంటున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము, వారికి ఏ హాని, ఏ ప్రమాదము రాకుండా మీ యొక్క దేవదూతల కంచె వారి గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి ప్రభువా. నాయనా, ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు ప్రయాస పడుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు నాయనా. వారి ఎడల మీ కృప కుమ్మరించండి, జ్ఞానము దయచేయండి, తెలివిని దయచేయండి ప్రభువా. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాము. ఈ రోజున దేనిని బట్టి కూడా ఎవరు చింతించకుండా ప్రతి వాటిని మీరే సమృద్ధిగా దయచేయండి తండ్రి. ఆకలి బాధలు లేకుండా, అప్పుల సమస్యలు లేకుండా, అనారోగ్య సమస్యలు ఏవి కూడా వారు ఎదుర్కొనకుండా ఈ రోజంతా మీ కృపలో ప్రతి బిడ్డను నడిపించమని, సమృద్ధిలోకి తీసుకొని రమ్మని అయా బ్రతిమాలుకుంటున్నాం. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మేము చేస్తున్న పనులు ప్రతిదీ కూడా మీ నామాన్ని గణపరచడానికి సహాయం దయచేయండి. మీకు ఆయాసకరంగా ఏ కార్యము మా ద్వారా జరగకుండా కృప కనబరచండి తండ్రి. అయా, ఈ రోజును మీరు మాకు ఇచ్చారు, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే సహాయము మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎవరితోనూ ఎటువంటి గొడవలు కానీ, విభేదాలు కానీ, కక్షలు కానీ, మనస్పర్ధలు కానీ లేకుండా ప్రతి ఒక్కరితో సమాధానముగా
ప్రశాంతముగా సంతోషముగా జీవించే అవకాశము భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని, అయా సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా మేము కొందరికైనా మీ యొక్క నామాన్ని మా నోటి ద్వారా ప్రచురపరిచి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని, అనేకులకు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.